గారికి అలాగే డిఎల్సీఓ గారు శ్రీరామూర్తి గారికి మొత్తం మన ట్యాక్స్ ఒక్కొక్కరు తమతో ఇంట్రడ్యూస్ చేసుకొని తర్వాత ఏజెంట్ వాళ్ళకి పాలనలు రాబోతున్నారు. లోనింగ్ కి వచ్చేసరికి 17.5% ఇంక్రీజ్ అయింది కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్. డిపాజిట్స్ 9.27 గ్రోత్ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే 2022-23 అండ్ 23-24కి ఎంత గ్రోత్ ఉన్నది చూస్తే 16.36% గ్రోత్ ఉంది. అండ్ ఎన్పిఎస్ చూసుకున్నట్లయితే 2022-23లో 2.86%, 23-24లో 4.84%. డెఫినెట్లీ ఒక 4 అంశాల మీద అయితే పిఎస్సి బ్యాంక్స్ అందరూ కూడా దృష్టి పెట్టాల్సి ఉంది, డిసిసిబి కూడా. ఫస్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డిపాజిట్స్ మనం ఎలాగా ఇంక్రీజ్ చేయగలం, హౌ టు బూస్ట్ ద ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డిపాజిట్స్. దాని మీద డెఫినెట్లీ ట్యాక్స్ లెవెల్ నుంచి డిసిసిబి లెవెల్ వరకు కూడా డెఫినెట్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆడిట్ రిపోర్ట్ చూస్తే క్లియర్గా కనపడుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎన్పిఎస్ అనేవి రెడ్యూస్ చేసుకోవాల్సి ఉంది. సో ఇది ట్యాక్స్ లెవెల్లో డెఫినెట్లీ దృష్టి పెట్టాల్సిన అంశం అండి. సో మనం లోన్ రికవరీ మీద డెఫినెట్లీ ఎంఫసిస్ అనేది పెంచాలి అనేది క్లియర్గా కనపడుతుంది మన ఆడిట్ రిపోర్ట్. ఎన్పిఎస్ అనేది మనము 80% రిడక్షన్ చేయాలి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ఇవాళ మన ఎజెండాలో కూడా అది వన్ ఆఫ్ ద పాయింట్, ఇట్లాగా ఫ్రాడ్యులెన్స్ డిటెక్షన్ అనేది టైం టు టైం అనేది మనం ఎన్షూర్ చేసుకోవాల్సింది. డిసిసిబి ప్రత్యేకంగా డిసిసిబి బ్యాంక్ బ్రాంచెస్ అంటే డిసిసిబి సెంట్రల్ బ్యాంక్లో కూడా మనకి ఈ ఫ్రాడ్యులెన్స్ డిటెక్షన్కి ఆ రిపోర్టింగ్లో ఇక మీదట మనం ఏమి ఎర్రర్స్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందంటే మళ్ళీ రిపీట్ అవ్వకూడదు మనకి. అండ్ లాస్ట్లీ కంప్యూటరైజేషన్ ఆఫ్ ప్యాక్స్ అండ్ హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్. సో ప్యాక్స్ కంప్యూటరైజేషన్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్న కొన్ని సిస్టమిక్ ఇష్యూస్ పాయింట్అవుట్ చేశారు పిఎస్సి ప్యాక్స్ అందరూ కూడా. ఇవి లాంగ్ స్టాండింగ్ ఇష్యూసే కొన్ని అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. దీనికి డెఫినెట్లీ సొల్యూషన్ కంప్యూటరైజేషన్ ఆఫ్ ప్యాక్స్ అండి. ప్రస్తుతం అది మెంబర్ మాడ్యూల్ అప్డేషన్లో ఉంది. సో ఎవ్రీ వీక్ కూడా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీ అని ఒకటి పెట్టుకొని మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏ స్టేజ్లో ప్యాక్స్ కంప్యూటరైజేషన్లో మానిటర్ చేస్తున్నాము. ప్రస్తుతం ప్యాక్స్ అన్నింటిలో కూడా హార్డ్వేర్ అనేది ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది అండ్ మెంబర్ మాడ్యూల్ అప్డేషన్ అనేది అవుతుందని రివ్యూలో తెలిసింది. సో ఈ మెంబర్ మాడ్యూల్ అప్డేషన్లో ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నట్లయితే ఆధార్, ప్రతి ఒక్కరి ఆధార్ అనేది మనం తీసుకుని మెంబర్స్ని యాడ్ చేయాల్సి ఉందండి. సో ఈ మెంబర్ మాడ్యూల్ త్వరగా కంప్లీట్ చేయించాలి మనం ప్యాక్స్లో. అండ్ ఫర్దర్ స్టెప్స్ ఏవైతే వస్తాయో కంప్యూటరైజేషన్ కింద అవన్నీ కూడా మనం చేస్తే అకౌంటబిలిటీ ఆఫ్ ద ప్యాక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. డిసిసిబి లెవెల్లో కూడా మానిటరింగ్ అనేది సజావుగా ఉంటుందండి మన ప్యాక్స్ మీద. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ.